ఈరోజు జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీస్లో కూడా ఒక 1 డే ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ చేయమని చెప్పి మున్సిపల్ కమిషనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం రెగ్యులర్గా ప్రతిరోజు మన శానిటేషన్ సిబ్బందులతో మళ్ళీ చేస్తుంటాం. కానీ స్వచ్ఛాంధ్ర భాగంగా ఒక 24 hours టైంలో ఎక్కడైతే మనకు కనిపించిన కుప్పలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక 1 డే ఇంటెన్సివ్గా పూర్తిగా తీయాలనే ఉద్దేశంతో ఈ విధంగా శానిటేషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఈరోజు రాయదుర్గంలో 1-2 వీకులు చూడటం జరిగింది. అదేవిధంగా బయోరెమిడియేషన్ ఎక్కడైతే మనకు జరుగుతున్నాయో రాయదుర్గంలో సుమారుగా 1,00,000 టన్నుల దాకా బయోరెమిడియేషన్ జరుగుతున్నాయి. దానిలో 25,000 టన్నులు ఇప్పటికీ అయినాయి. ఇంకా 75,000 టన్నుల దాకా చేయాల్సిన ఉన్నాయి. నెక్స్ట్ ఒక 2 నెలల్లో ఇవి పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరుగుతాయి. అదే కాకుండా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు వెళ్ళినప్పుడు కూడా చూడడం జరిగింది. చాలా చోట్ల మన వాళ్ళు క్లీన్ చేసినప్పుడు కూడా ఏవైతే షాపుల నుంచి కానీ తీసుకున్న ప్లాస్టిక్ అంటే అది వేస్ట్ ప్యాకెట్స్ కావచ్చు, ఇంకొక రకరకాల ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సైడ్లో ఉన్న డ్రైన్స్లో పెట్టుకోవడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే జనాలు కూడా కొంతవరకు మున్సిపల్ సిబ్బందులకి హెల్ప్ చేసినట్లయితేనే మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్వచ్ఛ రాయదుర్గం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి జనాలందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అదే కాకుండా వేకెంట్ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల వేకెంట్ ల్యాండ్లో చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. ఇది తెలియాల్సిన విషయం ఏంటంటే వేకెంట్ ల్యాండ్ ఎక్కడ కూడా చెత్త కుప్పలు పెట్టుకోవడానికి వీల్లేదు. అది ఇట్ క్యాన్ అట్రాక్ట్ పీనల్ ప్రొవిజన్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద పెనాల్టీలు వేసుకోవడానికి కూడా చట్ట ప్రకారం అవకాశం ఉంది. సో అలాంటి కేసెస్ కూడా చేసుకోమని చెప్పి మున్సిపల్ కమిషనర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ వేకెంట్ ల్యాండ్ ఉన్నది ఆ ఓనర్ రెస్పాన్సిబిలిటీ, ఆ ల్యాండ్ శుభ్రంగా మెయింటైన్ చేసుకోవడం అనేది. సో వాళ్ళు కూడా చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎక్కడైతే కమర్షియల్ షాపులు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ ప్రతి ఒక్క షాప్ దగ్గర ఒక వేస్ట్ బిన్ ఖచ్చితంగా ఉన్నట్టు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. దానికి కమర్షియల్ వీధులు అయితే మాత్రం రెగ్యులర్గా ఆ వేస్ట్ బిన్స్ని రిమూవ్ చేసినట్టు కమిషనర్ గారు కూడా చర్యలు తీసుకుంటారు. ఈ 2 విషయాలు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అందరూ కూడా సపోర్ట్ చేసుకోవాలి. అదే కాకుండా వెహికల్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాని ఎటువంటి చెత్త కుప్పలు లేకుండా మెయింటైన్ చేసుకోవాలి. లేని పరిస్థితులు అయితే మాత్రం పీనల్ ప్రొవిజన్స్ చేయాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళ మీద పెనాల్టీలు వేయాల్సిన అవసరం వస్తుంది. మనం ఫస్ట్ మొదటిగా ఏంటంటే అందరితో మాక్సిమం ఐఈసీ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళకి తెలియజేసినట్టు ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ రెస్పాండ్ చేయలేని పరిస్థితిలో ఖచ్చితంగా పీనల్ ప్రొవిజన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో దయచేసి అందరూ హెల్ప్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.